ఇక్కడికి వెళ్ళాడు, లేదంటే ఆయన ఎట్ట అంటున్నాడు, లేదంటే ఆ హనీ ట్రాప్ నట్టు అక్కడి నుంచి వచ్చింది ముంబై నుంచి, ఏదేదో ఇక్కడ పడిపోతుంది ఆ రాధా అని ఎడం. ఇది ఏంది పొద్దు లేచిన నుంచి ఇదో పంచాయతీ తప్ప డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ఏం సార్ ఇది? ఈరోజు రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రతల సమస్య ఉంది, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్యాకాట క్లబ్లు, వీటి మీద డిస్కషన్ జరగకూడదు. జోగి రమేష్ గారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ అంటే ఒక వేదికను పంచుకున్నారంట. అవును సార్, కుల సంఘం మీటింగ్ అందరూ పంచుకుంటారు. విజయ్ ఏంటి జోగి పంచాయతీ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. బుద్ధా వెంకన్న గారు దాని మీద స్పందించిన తీరు మీద కూడా చెప్పాలి సార్. ఒకటి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక విషయం చెప్పారు. జోగి రమేష్నే కాదు, ఇంకా వైసీపీకి సంబంధించిన అనేకమైనటువంటి నాయకుల్ని పిలిచారు అందరు, కానీ జోగి రమేష్ నే టార్గెట్ చేశారు. ఆయన పిలవని పేరెంటానికి పోలేదు. ఎస్, జోగి రమేష్ పిలవని పేరెంటానికి పోలేదు. జోగి రమేష్ నీతో పాటు అనేక మందిని పిలిచారు. ఆయన చెప్పినట్టు కులానికి, ఏది గౌడ కులానికి సంబంధించినటువంటి నాయకులే పిలిచారు. గౌతుల అచ్చన్న గారంటే స్వాతంత్ర సమరయుడు, ఆయన మీకు తెలియదు కదా, ఆయన గురించి అన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ క్యాడర్ బాధపడేది ఏంటంటే, ఏమైందండి? వినపడుతుందా సార్? వాయిస్ పెట్టండి. ఎందుకు అది వినిపించండి, బాగుంటది. స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి సార్, స్పీకర్ ఆన్ చేయండి. పెట్టండి. మీకు వినపడలేదు. ఈ జోగి రమేష్ ఏమంటాడంటే, అరే పవన్ కళ్యాణ్ మార్చటం తార్చటం అంటే ఎంత లుచ్చాతనంగా మాట్లాడాడు, ఎంత దిగజారి మాట్లాడాడు క్లియర్ గా రాష్ట్ర ప్రజలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడిన జోగి రమేష్ వాయిస్ అది అరుణ గారికి తెలుస్తుంది. జోగి రమేష్ మాట్లాడిన మాటలు అంటే సభ్య సమాజంలో ఒక ప్రజానాయకుడు మాట్లాడాల్సిన మాటల కంటే కూడా పరమ నీచంగా మాట్లాడేటువంటి తప్పుడు వెధవ. కాబట్టి అటువంటి వ్యక్తితో స్టేజ్ షేర్ చేసుకోవడం క్యాడర్ కి ఎంతో ఆవేదన కలిగించింది. ఎస్, అంబేద్కర్ గారి జయంతో, లేదు లచ్చన్న గారిదో, లేదు పూలే గారిదో, ఇంకోటో కార్యక్రమం జరిగినప్పుడు అన్ని పార్టీ లీడర్లు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు, దాంట్లో తప్పేం లేదు. అయితే అక్కడ పాల్గొనటమే కాకుండా అతను ర్యాలీలో తిరగటం అంటే, ఇప్పుడు మమ్మల్ని పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తిని అత్యంత నీచంగా కార్యకర్తలతో పాటు, ఏది నాయకులనే కాదు కార్యకర్తలు కూడా అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా బూతులు తిట్టినటువంటి జోగి రమేష్ లాంటి కుసంస్కారితో షేర్ చేసుకోవటాన్ని ఎందుకు చేసుకున్నారండి? ఇన్విటేషన్ కార్డులు ఉన్నాయి కదా, ఇన్విటేషన్ కార్డులు ఉన్నప్పుడు ఎందుకు షేర్ చేసుకున్నారు? అదే సార్ నేను అనేది, అదే అటువంటి వ్యక్తితో చేసుకున్నారు కాబట్టి. అదే ఇంకా వేరే అనేక మంది ఉన్నారు కదా, ఎవరితో రాని ఇబ్బంది జోగి రమేష్ తోనే ఎందుకు వచ్చింది? అతను క్యారెక్టర్ లెస్ ఫెలో కాబట్టి అతనితో పాటు. సరే, ఇది ఎక్కడితో ఆగుతుందా కిరణ్? విజయ్, ఇది ఎక్కడితో ఆగుతుందా సార్? ఖచ్చితంగా ఆగుతుందండి. ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎంతో తీవ్రంగా ఆవేదన చెందింది. అటువంటి వాడితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకో, లేదు ర్యాలీలో పాల్గొన్నందుకు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. దానికి సంబంధించి క్యాడర్ మొత్తానికి కూడా లీడర్లు అందరూ కూడా వివరణ ఇచ్చారు. ఇది కొంతమందికి ఏమో తెలియక వచ్చామని చెప్పారు, కొంతమంది ఏమో యాక్సిడెంట్ గా జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా అటువంటి వారితో షేర్ చేసుకోవటం. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం. ఎందుకంటే దీనికి మీరు అనుకున్నది నేను వినిపిస్తారు బయట. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు విందాం. వెంకటరెడ్డి గారు ఏంటి భాష? ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బిఎస్పి, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం పిల్లల్ని